పంచతంత్ర కథ చిత్రగ్రీవుడు మరియు మిత్రలాభం భాగం 2. చిత్రగ్రీవుడు బాటసారి పులి బంగారు కడయం కథను తన పావురాలన్నిటికీ పూర్తిగా వివరంగా చెప్పాడు. ఆ తరువాత పావురాలను చూసి ఇలా అన్నాడు: మిత్రులారా, దురాశ దుఃఖానికి కారణం ఇప్పుడైనా మీకు అర్థమైంది కదా అని. కానీ ఆ పావురాలన్నీ అతని మాటలు పట్టించుకోలేదు. మాకు చాలా ఆకలిగా ఉంది, మేము తొందరగా కిందకి దిగి నూకలు తినాలి అంటూ అన్ని పావురాలు కిందకి దిగిపోయాయి. చిత్రగ్రీవుడు ఇలా ఆలోచించాడు: ఇవాళ వీరందరూ ఆకలిలో ఉండి నా మాట వినట్లేదు, కానీ నేను వీరందరికీ రాజుని, వీళ్ళని వదిలేసి నేను వెళ్ళిపోలేను అని నిర్ణయించుకుని వాటితో పాటు కిందకి దిగాడు. అంతే, అన్ని పావురాలు వేటగాడు పెట్టిన వలలో చిక్కుకుపోయాయి. పొదలో దాక్కున్న వేటగాడు ఇది చూసి చాలా ఆనందపడిపోయాడు. ఇంకా ఇంకొక వల కూడా తీసుకుని వాటి మీదకి విసిరాడు. అప్పుడు పావురాలన్నీ ఏడుస్తూ ఇలా చిత్రగ్రీవుడితో అన్నాయి: అయ్యో రాజా చిత్రగ్రీవ, మీ మాట మేం వినలేదు, ఇప్పుడు మన అందరి ప్రాణాలు పోతున్నాయి అని. అప్పుడు చిత్రగ్రీవుడు ధైర్యంగా అన్నాడు: మిత్రులారా, ఏడవకండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలా అని ఆలోచించాలి. మనం అందరం ఒక్కటిగా ఉన్నాం కదా, మన బలం కలిసి ఉంటుంది. అందరం ఒకేసారి రెక్కలు కొడితే ఈ వలతో సహా పైకి ఎగిరిపోతాం. త్వరగా రండి, త్వరగా రండి, ఆ వేటగాడు వచ్చేస్తున్నాడు, మనం తొందరగా వెళ్ళిపోవాలి అంది. అన్ని పావురాలు ఒక్కసారిగా రెక్కలాడించాయి. వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అది చూసి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఇవన్నీ అలా ఎలా ఎగిరిపోయాయి? వాటితో పాటు నా 2 వలలను కూడా తీసుకెళ్ళిపోయాయే అని చూస్తూ నిలబడిపోయాడు. అది చూసిన లఘుపతనకం అనే కాకి కూడా పావురాల వెంటే ఎగురుతూ వాటితో పాటు వెళ్ళింది. కొంతసేపటికి పావురాలు చాలా అలిసిపోయాయి. ఓ చిత్రగ్రీవ, మేము చాలా ఆకలి మీద ఉన్నాము, చాలా బలహీనంగా ఉన్నాము. ఇంకా ఈ వల నుంచి మనల్ని ఎవరు కాపాడతారు? మేము ఇంకా ఎక్కువసేపు ఎగరలేము అని అడిగాయి. అప్పుడు చిత్రగ్రీవుడిలా అన్నాడు: భయపడకండి, భయపడకండి. ఇక్కడ దగ్గరలో గండకీ నదీ తీరంలో నా మిత్రుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నాడు. అతను మనకి తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్పాడు. అన్ని పావురాలు ఆ గండకీ నది తీరానికి చేరాయి. చిత్రగ్రీవుడు పిలిచాడు: ఓ హిరణ్యక, ఓ మిత్రమా, బయటికి రావయ్యా. అప్పుడు హిరణ్యకుడు తన గుహలోంచి బయటికి వచ్చాడు. తన మిత్రుడు వలలో చిక్కుకుపోయినట్లుగా చూసి ఆశ్చర్యపోయి బాధపడ్డాడు. వెంటనే చిత్రగ్రీవుడు చిక్కుకున్న వల ప్రదేశానికి వచ్చి అక్కడ కొరకడం మొదలుపెట్టాడు. కానీ చిత్రగ్రీవుడిలా అన్నాడు: ముందుగా నా స్నేహితులను విడిపించవయ్యా, ఆ తర్వాతే నన్ను విడిపించు, ఈ లోపల ఏదైనా ప్రమాదం రావచ్చు అని. అది విని హిరణ్యకుడు చాలా సంతోషించాడు. ఇంత మంచి మనసున్నవాడు కాబట్టే మహారాజు అయ్యాడు అని అనుకున్నాడు. అతను ముందుగా అన్ని పావురాలను విడిపించేశాడు. తర్వాత చిత్రగ్రీవుణ్ణి కూడా విడిపించేశాడు. అన్ని పావురాలు చాలా సంతోషించాయి. హిరణ్యకుడికి కృతజ్ఞతలు చెప్పాయి. హిరణ్యకుడు వాటికి ఆహారం కూడా పెట్టాడు. తర్వాత ప్రేమగా వాళ్ళని పంపించాడు. ఈ కథలో నీతి ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా ఉంటే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మంచి స్నేహితుడు ఆపదలో తప్పకుండా సహాయం చేస్తాడు. ఇవి 2 మనం ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన నీతి. ఇదంతా చూస్తున్న లఘుపతనకం అనుకుంది: ఇంత మంచి స్నేహితుడు నాకు కూడా ఉంటే చాలా బాగుంటుంది. నేను వెళ్ళి అతనిని నా స్నేహితుడుగా ఉండమని అడుగుతాను అనుకుని ఆ ఎలుక ఉన్న కలుగు దగ్గరికి వెళ్ళి రెక్కలాడించింది. ఆ రెక్కల శబ్దానికి హిరణ్యకుడు అనుకున్నాడు: అమ్మో, ఏదో చాలా పెద్ద పక్షి గ్రద్దై ఉంటుంది, నన్ను తినడానికి వచ్చింది, నేను ఈ కలుగులోంచి బయటికి రాకూడదు అని అనుకుంది. కానీ ఎంతసేపటికి కలుగులోంచి బయటికి రాకపోతే లఘుపతనకం అంది: అయ్యా, నేను మీకు ఏ ఆపద కలిగించను, మీరు బయటికి రండి, నా మూలంగా మీకు ఎటువంటి ఆపద ఉండదు అని చెప్పింది.
ఇంకా అంది, నేను లఘుపతనకం అనే కాకిని, మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను, తప్పకుండా బయటికి రండి అంది. అప్పుడు హిరణ్యకుడు బయటికి వచ్చాడు. అప్పుడు హిరణ్యకుడు ఇలా అన్నాడు, నువ్వేమో కాకివి, నేనేమో ఎలుకను, మనం శత్రువులం కదా, నీతో స్నేహం చేస్తే నాకు ఎప్పటికైనా ప్రమాదమే కదా అని అంది. లఘుపతనకం అడిగింది, అలా ఎందుకు అనుకుంటున్నారు, అసలు ఏమైంది? ఏమీ లేదులే, నక్కను నమ్మిన జింకలాగా అవుతుంది నా పరిస్థితి. ఎవరా నక్క, ఏమిటా జింక కదా అని అడిగింది లఘుపతనకం. మీకు తెలుసుకోవాలనుందా ఎవరా నక్క, ఏమైంది అని? నాకు అలాగే ఉంది. ఆ ఆసక్తికరమైన కథని మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం.